ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదండి మీరంతా? మీ అందరి ఆత్మీయ యోగక్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాము అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అబద్ధము కానీ అతిశయోక్తి కానీ లేదు. మీరు ఆత్మీయముగా బలపరచబడి ప్రభు రాకడలో ఎత్తబడేటటువంటి గుంపులో మీరు నేను మనము కలిసి మహిమా స్వరూపైన దేవుని సన్నిధానంలో నిత్యము ఉండాలి అన్నదే మా ఆలోచన. ప్రభునందు ప్రియమైన వారలారా, దినదినము ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ పరిచర్యలో మీ ప్రార్థనా సహకారాలు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచర్య ముందుకు వెళ్ళుటకు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అడిగితే ఇచ్చేది అర్పణ కాదు, అడగకుండా మనసులో నిశ్చయించుకొని భారమును పంచుకొనుటకు ఇచ్చేది, అది చిన్నదైనా పెద్దదైనా అర్పణ ప్రభు అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఈ పరిచర్య ప్రారంభించక ముందు కానీ ప్రారంభించిన తర్వాత కానీ అర్పణల మీద ఆధారపడి చేయలేదు, కానీ ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు అర్పణల గురించి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటారా? ఈ దినము రేపు నేను మాట్లాడే ఒక విలువైన మాటలో ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు భయాన్ని, ఐశ్వర్యాన్ని కలుగు చేసేవిగా ఉన్నాయి, అక్కరలు తీర్చేవిగా ఉన్నాయి. భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఫిలిప్పీ 4:19 అంటాడు, క్రీస్తేసు మహిమైశ్వర్యమునందు మీ ప్రతి అవసరత అక్కర తీర్చబడాలి అని. సరే, మూల వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు అంశ భాగాన్ని చెప్తాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ కాలములో నిర్మింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. చాలు ప్రియులారా, అక్కడ అన్నాడు యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమనగా, దేవుని భయము కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని భయము కలిగిన వారు ఎలా ఉంటారు అన్నది ఈరోజు. రేపు ఆ భయము కలిగిన వారికి, అంటే దేవుని భయము కలిగిన వారికి దేవుడిచ్చే ఐశ్వర్యము ఎలాంటిది రేపు ధ్యానం చేద్దాం. మొదటిగా మనము దేవుని భయం ఏంటో చూద్దాం. ఇది వరకు నేను ఇలాంటి సందేశాలు చెబుతూ వచ్చాను.
కాబట్టి ఏదైనా మీరు వింటున్నప్పుడు విన్నదేనేమో, మరలా అదేనేమో, లేదా పాత మెసేజ్ వేశారేమో అని అనుకోమాకండి. దేవుడు ఎవరితో మాట్లాడినా ఈ 66 గ్రంథాల్లోని సంగతులే మాట్లాడతాడు. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ 66 గ్రంథాలలోనివే చెప్పాలి. కొత్త ప్రసంగం తీసుకురావడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథకర్తతో మాట్లాడుతూ యోహానయ్య గారు అన్నారు, దీనిలో ఒక సున్నైనా అరసున్నైనా కలిపినా తీసేసిన ఆ తెగుళ్ళు, ఆ భయంకరమైన ఉగ్రత వారి మీదకి వస్తుంది అన్నాడు. కలపడానికి లేదు, చెరపడానికి లేదు, తీయడానికి లేదు. కాబట్టి ఒకే వచనాన్ని ఒక 4-5 సార్లు మనం వింటూ ఉన్నప్పుడు ఎప్పటికీ అప్పుడు విన్న వాక్యములో నుంచి, చదివిన వాక్యములో నుంచి నూతనమైన సంగతులను ప్రభువు మాట్లాడతాడు అనడంలో ఏ విధమైనటువంటి సంకోచితము లేదు. అక్కడ అన్నాడు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. యెహోవా భయము అంటే ఎలా ఉంటుందో ఈరోజు చెప్తాను. రేపు అనగా తర్వాత సందేశములో ఆ భయము తీసుకొచ్చే ఐశ్వర్యం ఏంటో కొన్ని మీతో మాట్లాడతాను. భయం ఏంటో చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనంలో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనవి, అవి నిత్యము నిలుచును. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకొద్దు. ఇప్పుడు మొదటి విషయాన్ని చూస్తాం. దేవుని భయము అనేది ఎలా ఉంటుంది అంటే, లేదా మేము దేవునికి భయపడుతున్నాం అనేవాళ్ళు ఎలా ఉంటారు అని మనం చూస్తే అక్కడ రాయబడ్డటువంటి ఆ చక్కటి మాట, దేవుని భయము కలిగిన వారు పవిత్రముగా బ్రతుకుతారు. దేవుని భయం కలిగిన వాళ్ళు ఎలాగ బ్రతుకుతారు? పవిత్రంగా బ్రతుకుతారు. ఏమండి, క్రైస్తవులు 40 రోజులు దీక్షల్లో ఉంటారు, ఉపవాసము అని కదా. లెంటు అనే సెంటు విమర్శ అనుకోమాకండి. అంటే నేను అంటాను, 365 రోజులలో 40 రోజులు భయం చాలా అండి. అదేనా భక్తి? 360 రోజుల్లో 40 రోజులు భయపడేదైనా భక్తి? తర్వాత 325 రోజులు మన ఇష్టానుసారమా? అందుకే జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ రాయబడ్డ మాట చూస్తే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆ మాట మీరు మర్చిపోమాకండి. భయము కొంతకాలం కాదు, నిత్యము ఉండేటటువంటిది. నిత్యము ఉండేటటువంటిది, జీవితకాలం అంతా ఉండేది. సో మిమ్మల్ని నేను ఒక దేవుని సేవకుడిగా ఎలాగ బలపరుస్తున్నాను అంటే, ఒక మందిరంలో ఉన్నప్పుడు మాత్రం భయం కాదు, బైబిల్ చదివేటప్పుడు మాత్రం భయం కాదు, ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం భయం కాదు, ఎప్పుడు యోసేపు తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు భయంగా ఉన్నాడు, గొర్రెల దగ్గరికి లేదా పశువుల దగ్గరికి అన్నలకు ఆహారం తీసుకెళ్ళినప్పుడు దైవ భయంతోనే ఉన్నాడు, బానిసగా అమ్మబడినప్పుడు భయంగానే ఉన్నాడు, పాపం చేయాల్సి వచ్చినటువంటి సమయంలో కూడా భయాన్ని ప్రదర్శిస్తున్నాడు. చూస్తారు ఒక మాట, ఆదికాండము 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి ఆ మాట చూడండి, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. బాబా, ఎవరున్నారండి ఆ ఇంట్లో? ఎవరు లేరు ఆ ఇంట్లో. యోసేపు ఆ ఇంటి యజమానురాలు తప్ప. ముసలివాడేం కాదు యోసేపు, యవ్వనస్తుడు, ఉడుకు రక్తముతో ఉన్నవాడు.
ఆ స్త్రీ అతన్ని ఎలాగ అట్రాక్ట్ చేయాలో అన్ని రీతులుగా చేసింది. ఇక ఎవ్వరు లేని టైంలో యోసేపు అటాక్ చేయట్లా, ఒక స్త్రీ బరి తెగించిందన్నారు చూడండి, అలాగా అడ్డగించేసింది. యోసేపు అంటాడు, ఎంత చక్కటి మాట అండి ఆ మాట, ఇంత ఘోరమైన దుష్కార్యం, దేవునికి విరోధమైన ఘోరమైన దుష్కార్యం, ప్రభునందు ప్రియమైన వారలారా, యోసేపు ఇంటిలో, చెరసాల్లో, ఆ దేశములో, తనకున్న అధికారములో, అన్ని విషయాలలో భయము కలిగిన వాడు. అందుకే మీకు రేపు సందేశంలో ఆ విషయాలు వస్తాయి. ఆ భయము కలిగిన వాడు బానిసగా వెళ్ళి ఐశ్వర్యవంతుడయ్యాడు, తన కుటుంబానికి పోషకుడయ్యాడు. ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, వానికి తినడానికి రొట్టె తునక ఉండదు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని ఒడి కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు అలాగే కాలిపోతాడు అని రాయబడింది. ఈరోజు భయం అనేది కొన్ని దినాల పరిమితం కాదు, ఆ భయము పవిత్రమైనది, అది ఎల్లప్పుడూ ఉండేది. ఇంకొక ఆయన కూడా భయపడిన వ్యక్తిని చూపిస్తాను మీకు. దానియేలు గ్రంథానికి వద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, చాలా చక్కటి మాట కూడా చూడండి. 8, 9 వచనాల్లో ఒక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనాలు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలు. 9 వచ్చిన తర్వాత చదువు. ఈయన ఎవరు? ఈయన ఒక బానిసే. రాజు తన కొరకు పెంచమన్నప్పుడు జ్ఞానం కలిగిన వ్యక్తులలో దానియేలు ఉన్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. రాజు నేను ఏదైతే తింటున్నానో అది వాళ్ళకు కూడా ఆహారంగా వెళ్ళాలి, ఇది రాజుగారు వేసిన ఆజ్ఞ. ఆ అధిపతి కూడా ఆహారమే తీసుకొచ్చి అందరికీ పెడుతున్నాడు. కానీ దానియేలు అన్నాడు, ఇది రాజు తన కొరకు, అన్యుడైన రాజు తన కొరకు బలిగా చేసుకున్నది, దీనివల్ల నేను నా పవిత్రతను కోల్పోవద్దు. ఏం మాట అండి! నేను అన్యుల గురించి మాట్లాడడం లేదు ప్రియులారా. క్రైస్తవులు ఆహార భోజన విషయాల్లో 40 రోజులు పవిత్రులండి. ఇంకా తర్వాత అబ్బో ఏం చెప్పేము, ఎక్కడ ఇంకా అదుపు ఆజ్ఞ ఉండదు కదండి. ఇప్పుడు అది కూడా తగ్గిపోయిందిలేండి చాలా వరకు చూస్తూ ఉన్నప్పుడు. దేవుడు అన్నాడు, యెహోవా యందలి భయము పవిత్రమైనది అంటే అది జారత్వము, పాపము చేయకుండా. రెండవది భోజన విషయములో. అందుకే మీరు చూస్తే ప్రభునందు ప్రియులారా, ఆ ఇరువురు ఆ దేశాలను ఏలారు ప్రియులారా. ఒకరు బబులోను, నెబుకద్నెజరు ఉన్నటువంటి దేశం, మరొకరు ఐగుప్తు దేశం. ఇక్కడ యోసేపు ప్రధాని అయితే అక్కడ ఆ దేశంలో 3 ప్రధానులుంటే వారిలో ముఖ్యుడు దానియేలు. ఐశ్వర్యవంతులు. దేవుని భయం అంటే మరలా ఇలాగ నొక్కి చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, ఎల్లప్పుడూ పవిత్రంగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం, దేవుడికి ఇష్టకరంగా బ్రతకడం, అది దేవుని భయం, అది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 50వ అధ్యాయము
మీలో వచనాన్ని చూద్దాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడేవాడు సేవకుని మాట వినువాడెవడు. చాలు. రెండవది ప్రియులారా, దేవుని భయము అనంటే దేవుని సేవకుల నోట వెంట వచ్చే నమ్మకమైన, యథార్థమైన, సూటిగా ఉన్న మాటకు భయపడడం. భయపడ్డం. ఈరోజు భయం లేదండి సమాజానికి. దేవుని బిడలారా, ఈ వాక్యమైన బిడలారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుడు ఇది తప్పు అని హెచ్చరిస్తూ ఉంటే సేవకుని మీద తిరగబడుతుంది సమాజం. నేడు తిరగబడుతుంది. మా చర్చిలో చాలా మాటలు చెప్పాను. పిల్లలు పెద్దలంతా 100 మంది, 110, 20 మంది దాకా ఉంటారని. అయితే నేను చెప్పమంటారా, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది అండి. వస్త్రధారణ బాగుండాలి అంటే వెళ్ళిపోయారు. కానుకలు ఇమ్మంటే కాదు. అసూయతో బ్రతకాకండి అంటే వెళ్ళిపోయారు. విచ్చలవిడిగా భయము భక్తి లేకోకుండా స్త్రీ పురుషునికి లోబడాలంటే వెళ్ళిపోయారు. ఐక్యతగా అన్యోన్యంగా ఉండాలంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ మేము లేకపోతే పరిచర్య ఎలాగ చేస్తాడో, మేము లేకపోతే ఎలాగ బ్రతుకుతాడో, ఇలాగ సవాలు విసిరి, లోకంలో ఒక నానుడు ఉంది కదా, తాను చెడిన కోతెట వనమంతా చెడగొట్టినట్టుగా వెళ్ళిన తర్వాత క్రమంగా వస్తుంటారు చూడండి. వాళ్ళకు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. సేవకుడు ఇంత అవసరమా, గద్దించడము, అసలు మేము ఎంత ఓర్చుకుని. ఏమంటే నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, మీరు వింటుంటారు. తప్పుంటే ఇలాగ కాలర్ పట్టుకొని లాగచ్చు. తప్పు చేయొద్దు అంటే దేవునికి భిన్నంగా అక్కడ అన్నాడు, మీలో యెహోవాకు భయపడితే ఆయన సేవకుని మాట వినేవాడు ఎవడండి? అయితే ఒక్క మాట నేను చెప్పగలను ప్రియులారా, ఏలియాను తరిమిన యెజబేలు, ఏలియా మాట వినుకోకుండా భయపెట్టిన ఆహాబు, దైవ సేవకుని మాట విననటువంటి సౌలు ఏమయ్యారండి? దేవుడు నిన్ను చూడాలన్నా, నీ మనవి వినాలన్నా, దేవుడు మాట్లాడే ప్రతి మాట తన సేవకుని అలాగ నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వాని మీద నా కను దృష్టి ఉంటుంది. కానీ ఈరోజు సేవకుని మాట వినేవాళ్ళు లేరు. మీరు రాజులు 1 గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనానికి వెళ్తే, సారెపతు అనే గ్రామంలోనికి వెళ్ళాడు ఏలియా. అక్కడ విధవరాలు పుల్లలు వెరుకుంటుంది. కరువు కాలం, భయంకరంగా ఉన్నటువంటి కరువు. ఏలియా అన్నాడు, అమ్మా నీళ్ళు తీసుకురా కొన్ని తాగడానికి అన్నాడు. దైవజనుడా నీళ్ళు ఇచ్చింది. అమ్మా నీళ్లు తీసుకొచ్చేటప్పుడు అలాగే ఒక అప్పం చేసి తీసుకురా, ఆకలిగా ఉంది అన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నా ఏలినవాడా, కుండలో పట్టెడు పిండి, కొంచెం బుడ్డిలో నూనె తప్ప ఏమి లేదంటే, మొదట సేవకుడు చెప్పిన మాట విను. ఏమంటే విని ఏమైంది? ఆమె కరువు కాలం అంతా పోషించబడింది. అలాగే మీరు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలోనికి కూడా వెళ్తే, అప్పుల ఊబిలో కామె వచ్చింది. అయా సేవకుడు చనిపోయాడు, నేను మా అప్పుల్లో ఉన్నాను, నా పిల్లల్ని అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని అంటే, అక్కడ దేవుని సేవకుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఎలీషా అంటాడు, ఏముంది? ఆమె చెప్పింది, పాత్రలో కొంచెం నూనె ఉంది, ఇవ్వగలిగిన వాళ్ళందరి దగ్గర అరువు తీసుకో, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేయి. ఏంటండి ఇది? అంటే ఇప్పుడు మనకు అప్పులుంటే అందరికి పాత్రలు వెళ్ళి తెచ్చుకోవాలా? అందరి ప్రార్థనలు, పాత్ర అనేది మనమే. అనేకులు కూడుకొని కలిసి ప్రార్థిస్తున్న ప్రార్థనను చేయి. అనేకులతో కలిసి నువ్వు ప్రార్థనలో ఏకీభవించు, నీకున్న సమస్యలు తొలగిపోతాయని. పాత్రను మనల్నే పోల్చాడు దేవుడు.
ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని సేవకులు ఈరోజు అప్పులు కావడానికి కారణమైపోతున్నారు. కొంతమంది అప్పు చేసైనా దేవునికి ఇవ్వు, నీ అప్పులు తీరిపోతాయంటున్నారు. నేను చెప్పనండి, తప్పది. దేవుడు నీ హృదయంలో నిశ్చయించుకున్నది ఇమ్మన్నాడు, దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వమన్నాడు. కానీ అప్పులు చేసి ఇవ్వమన్నాడు ఎవడమన్నాడండి? మేము నివసిస్తున్న ప్రాంతం పులివెందులైతే ప్రొద్దుటూరు అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ మనది పరిచర్య జరుగుతుంది సాయంకాలం. దాని దగ్గర ఎర్రగుంట్ల అనే ఒక ఊరుందండి. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు, నేను పెద్ద మీటింగ్స్ పెడుతున్నాను, ఒక కూరగాయల బండిలో కూరగాయలు అమ్ముకునేవాడండి. అయ్యా, దేవుడు నీతో నీతో చెప్పమని చెప్పాడు, ఈ మీటింగ్స్కి నువ్వు సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలంట, దానికి రెంట్ నువ్వు కట్టాలంట. అంటే సంఘంలో మన ఆవిడ లేచి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఇంత 3 రోజుల మీటింగ్కి నేను సౌండ్ సిస్టమ్ వేయాలంటే దేవుడు చెప్పాడంట అని. 3 రోజుల మీటింగ్ జరిగింది. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కొన్ని వేల రూపాయలు అవుతాయి. ఆ డబ్బులంతా ఈయన అప్పు తెచ్చి కార్పొరేషన్ తెచ్చి ఇచ్చాడు. తర్వాత కూరగాయల బండి వెళ్ళిపోతుంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల అయిపోయింది. ఎవడైతే ఆ కార్పొరేషన్ ఇచ్చాడు, అంటే వడ్డీకి ఇచ్చాడో వాడు నిలబెట్టేశాడు. ఇంకొక అన్యుడు వచ్చి అన్నాడు, అయ్యా అతను మంచి వ్యక్తి అండి, అసలు ఎందుకు చేశారా అప్పు అని. అంటే దేవుడు చెప్పాడంట మా పాస్టర్ గారికి, ఆ మీటింగ్స్ కోసం చేశాను నేను. దేవుడు ఆయనకు చెప్తే నీకు చెప్పడా? మరి కొర్నేలుకు చెప్పినప్పుడు పేతురుకు చెప్పలేదా? 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఎంత అబద్ధం! అప్పుల ఊబిలోకి నెడుతున్న సేవకులు ఉన్నారు. నేను సేవకుని మాట విని నీ ఆత్మీయతను, ఆరోగ్యమును, అన్యోన్యతను దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు నిశ్చయించుకున్న దాన్ని కానీ అప్పులతో కాదు. కొంతమంది అప్పుల్లో ఉన్నామయ్యా, ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా దేవునికి ఇస్తున్నామంటే నేను చెప్పాను, ముందు మీరు అప్పు కట్టుకోండి అమ్మా, తర్వాత ఇద్దరు. అంటే మీరు అప్పులు చేసుకుంటున్నారు, పరిచయం పర్లేదు, దేవుడు తీరుస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుని మాట, దేవునికి భయపడేవారు సేవకుని మాట వింటే దేవుడు దీవించి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడండి. ప్రభునందు ప్రియమైన వారలారా, మిగిలి ఉన్న వారి దగ్గర ఇప్పించుకోలేకపోతున్నారు, కానీ అప్పులు చేసి ఇప్పించుకోవడం ఏంటి? ఒక ఆయన అంటున్నాడు, పెద్ద కోటీశ్వరుని, అయినా సరే మీరు పరిచర్యకి ఇవ్వండి, నాకేం తక్కువ ఉండి అడగట్లా, మీరు ఇస్తే మీరు దీవించబడతారు. ఎలాగండి? ఇంకెప్పుడు వాళ్ళే ఇవ్వడమేనా? నీ దగ్గర కోటీశ్వరుడు అన్నావు, మరి ఉన్నది పెట్టు. జలగకట సామెతల గ్రంథంలో ఉంది 30వ అధ్యాయంలో, ఇమ్ము ఇమ్ము అనే కూతుర్లు ఉన్నారంట. అంటే అది అంతే ఉంటుందండి. జలగ ఎంత రక్తం తాగుతున్నా అది ఉబ్బదు, లావు కాదు. అలాగే జలగల మాదిరి ఉండకూడదు. ఒకడు తన హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారంగా ఇవ్వడం, అది వేరే విషయం. ఈరోజు ఎలాగ తయారైపోయిందంటే, చాలా విషయాల్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. ఆల్అవుట్కు దోమలు అలవాటు పడి సావడంలా. ఆల్అవుట్కు దోమలు అలవాటు పడ్డాయి. ఇంకా నువ్వు ఎన్నన్నా పెట్టి ఇంటి నడితే దోమలని చావవు. అలాగ తప్పుగా అనుకోమాకండి. చాలా మంది కూడా అలాగ అలవాటు పడిపోయారు డబ్బులకు. సేవకుడు హెచ్చరించే గద్దింపును, వాక్యాన్ని స్వీకరించు చాలు. అవునా? సో దేవుని భయము అంటే పవిత్రంగా బ్రతకడం. యోషుపు, డానియేలు వరే. దేవుని భయము అంటే వాక్యము హెచ్చరించి గద్దిస్తున్నప్పుడు సేవకుని మాట వినడం. 3వది ఒక్క మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 వచనము చూద్దాం. దేవుని భయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము. చాలు. 3వది, దేవుని భయం అంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుట. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుట కొంతకాలం కాదు, మన జీవిత ముగింపు వరకు సంపూర్తి.
ఎప్పటికప్పుడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుంటూ బ్రతకడం, అది భయం అంటే. ఆదివారం పరిశుద్ధంగా ఉంటాను, సోమవారం నుంచి శనివారం దాకా పరిశుద్ధంగా ఉండను, ఇది కాదు. పరిశుద్ధత అనేది దినదినం ఎప్పటికప్పుడు క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడ్డ. మీరు తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు ఉంటాయి, చదవండి. 4వ అధ్యాయంలో అక్కడ క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత మనం ఎలా కలిగి ఉండాలో ఎఫెసీ 4:11 నుంచి 15లో చక్కగా మాట్లాడతాడు పౌలు గారు. కావున దైవజనాంగమా, ఈ భయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆ ఐశ్వర్యం ఏంటో కూడా, ఐశ్వర్యము అంటే నగలు, నట్ర, ఇల్లు, బంగ్లాలు, కార్లు ఇవే అనుకోమాకండి. నిజమైన ఐశ్వర్యము, తరిగిపోని ఐశ్వర్యం ఏంటో తర్వాత విషయంలో చెప్తాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేవుని భయము ఐశ్వర్యము అన్నప్పుడు దైవ భయమేమిటో తెలియనటువంటి సమాజం, సంఘం అక్కడక్కడ ఉంది నాయనా. అందుకే మీరు మాట్లాడుతూ ఆ భయములో పవిత్రత ఉండాలి అని, సేవకుని గద్దింపు, హెచ్చరికలు స్వీకరించేటటువంటి సేవకుని మాట వినే గుణం ఉండాలని, మూడవది పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని మీరు మాట్లాడిన పరలోకపు వాక్కుల కొరకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఈ మాటలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు భక్తి, భయము, పవిత్రత అనేది కొన్ని దినాలకు కాక మా జీవిత కాలం అంతా మాకు అవసరమై ఉంది అని తెలుసుకొని ఆ ప్రకారముగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు వాక్కులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని, ఓ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.